నా చిన్నప్పుడు మా అన్నయ్య ఏం చేసేవాడో తెలుసండి. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది నాకు కావాలన్నయ్య అంటే అది నాకు దొరకకుండా దాయడంలో వాడు ఫస్ట్ ఉండేవాడు. అలాంటిది నా పెళ్ళయిన తర్వాత బర్త్డేకి, మ్యారేజ్ డేకి, ఇంకా చాలా ఎకేషన్స్ కి, ఏ ఎకేషన్స్ లేకపోయినా మా అన్నయ్య అలా గిఫ్ట్లు తెస్తూనే ఉంటాడు. సడన్ గా అన్నయ్యలకి ఎంత ప్రేమ ఎలా వచ్చేస్తుందో అనుకుంటాను నేను అప్పుడప్పుడు. అయితే ఈ ప్రేమలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఆ ఏజ్ లో ఎక్స్ప్రెస్ చేయలేం, ఈ ఏజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం, అదే తేడా అని నేను అనుకుంటాను. వుడెన్ లుక్ వినాయకుడు చాలా బాగున్నాడు కదా. రీసెంట్ గా మా అన్నయ్య నా బర్త్డే కి గిఫ్ట్స్ అయితే తెచ్చాడు. ఈ వుడెన్ లుక్ వినాయకుడు ఒకటి అండ్ ఈ బడ్స్. రీసెంట్ గా నేను ఏదైనా కొనాలనుకుంటే అది నా ముందు ప్రత్యక్షమవుతున్నాయి. అది నా లక్కో తెలియదు ఇంకేమైనా అనుకోవాలో. నేనైతే చాలా హ్యాపీ. ఇయర్ బడ్స్, ఈ ఇయర్ బడ్స్ చూడడానికి అద్దరిపోయాయి. మా అన్నయ్య నా బర్త్డేకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. నా బర్త్డేకి వచ్చి నాకు గిఫ్ట్స్ ఇవ్వడం మరో సర్ప్రైజ్ అనుకోవాలి. అప్పటికప్పుడు వైజాగ్ నుంచి అయితే వచ్చాడు. అన్నయ్య ప్రేమకి అయితే నేను ఫిదా అయిపోయాను. మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి. నా చిన్నప్పుడు మా అన్నయ్య ఏం చేసేవాడో తెలుసండి. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అది నాకు కావాలన్నయ్య అంటే అది నాకు దొరకకుండా దాయడంలో వాడు ఫస్ట్ ఉండేవాడు. అలాంటిది నా పెళ్ళయిన తర్వాత బర్త్డేకి, మ్యారేజ్ డేకి, ఇంకా చాలా ఎకేషన్స్ కి, ఏ ఎకేషన్స్ లేకపోయినా మా అన్నయ్య అలా గిఫ్ట్లు తెస్తూనే ఉంటాడు. సడన్ గా అన్నయ్యలకి ఎంత ప్రేమ ఎలా వచ్చేస్తుందో అనుకుంటాను నేను అప్పుడప్పుడు. అయితే ఈ ప్రేమలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఆ ఏజ్ లో ఎక్స్ప్రెస్ చేయలేం, ఈ ఏజ్ లో ఎక్స్ప్రెస్ చేస్తాం, అదే తేడా అని నేను అనుకుంటాను. వుడెన్ లుక్ వినాయకుడు చాలా బాగున్నాడు కదా. రీసెంట్ గా మా అన్నయ్య నా బర్త్డే కి గిఫ్ట్స్ అయితే తెచ్చాడు. ఈ వుడెన్ లుక్ వినాయకుడు ఒకటి అండ్ ఈ బడ్స్. రీసెంట్ గా నేను ఏదైనా కొనాలనుకుంటే అది నా ముందు ప్రత్యక్షమవుతున్నాయి. అది నా లక్కో తెలియదు ఇంకేమైనా అనుకోవాలో. నేనైతే చాలా హ్యాపీ. ఇయర్ బడ్స్, ఈ ఇయర్ బడ్స్ చూడడానికి అద్దరిపోయాయి. మా అన్నయ్య నా బర్త్డేకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. నా బర్త్డేకి వచ్చి నాకు గిఫ్ట్స్ ఇవ్వడం మరో సర్ప్రైజ్ అనుకోవాలి. అప్పటికప్పుడు వైజాగ్ నుంచి అయితే వచ్చాడు. అన్నయ్య ప్రేమకి అయితే నేను ఫిదా అయిపోయాను. మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి.